నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ను నెట్ జీరో నగరంగా మార్చడమే లక్ష్యమన్న సీఎం. అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని వెల్లడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్. గెలుపు ఖాయమన్న భావనతో అధికార పార్టీ. హైదరాబాద్లో వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పొన్నం సమీక్ష. వచ్చే 3 రోజుల పాటు అధికారులంతా విధుల్లో ఉండాలని ఆదేశం. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐరాసలో తీర్మానం. వీటితో మరోసారి అడ్డుకున్న అమెరికా. ఆయుధాల ఉత్పత్తిలో వెనక్కి తగ్గని ఉత్తర కొరియా. తాజాగా రీపర్ డ్రోన్ తరహాలో ఉత్పత్తి. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల్ని కోరారు. ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PFAI నిర్వహిస్తున్న వార్షిక సదస్సుకు హాజరైన సీఎం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న ఆదాయ మార్గాలను, హైదరాబాద్ అభివృద్ధి పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్న సీఎం 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ను నెట్ జీరో సిటీగా మార్చేలా కాలుష్య నివారణకు పరిశ్రమలను హైదరాబాద్ వెలుపలకు తరలిస్తున్నామన్నారు. ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం భారత ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న సీఎం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రో లైన్లను 150 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో మెట్రో రైల్లో దాదాపు 15 లక్షల మంది ప్రయాణించేలా చర్యలు చేపడతామన్నారు. గుజరాత్లోని సబర్మతి తీరం తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. Telangana government has decided to lay down a roadmap, a vision document that is called Telangana Rising 2047. In this document, we wanted to divide in 3 parts. One is, your outer ring road is there, 160 kilometers in Hyderabad. Inside outer ring road is core urban region. Almost 10 million people are living in that core urban region. And now we wanted to construct a regional ring road that is coming around 360 kilometers. From outer ring road to regional ring road, that is called semi-urban. From regional ring road to Telangana borders, this is a rural Telangana. Now I wanted to brief about my core urban region. Core urban region, we wanted to facilitate for service sector. Today we have many industries are there. From that also polluted industries are also there. We wanted to shift all those industries from inside of Hyderabad to core urban to semi-urban. Semi-urban is the manufacturing zone. Today we have 70 kilometers metro rail. We wanted to expand 150 kilometers. We don't have last mile connectivity. 25 years back we have planned for our metro. That time we have constructed 70 kilometers of metro. Today my city is developed like anything. New areas, they have come up with a good development. They need last mile connectivity. For that, we wanted to expand our metro rail up to 150 kilometers. Today, metro is serving for 5 lakh people to every day. 5 lakh people are traveling on that metro. Next 5 years, our target is 15 lakh people have to travel in our metro. So that is number one, to connect all last mile connectivity, to create a mass transportation, public transportation to everyone.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులుగా యూరియా సరఫరా లేదు. తాజాగా వచ్చిన యూరియాకి 6 రెట్లు అధికంగా రైతులు సొసైటీ వద్దకు తరలివచ్చారు. నేడో రేపో వచ్చే యూరియానైనా దక్కుతుందన్న ఆశతో లైన్లో ఉంటూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో యూరియా దొరకక రైతన్నలు రోడ్డెక్కారు. అధికారులు చేపట్టిన యూరియా పంపిణీ రసభాసగా మారింది. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇస్తున్నారు. రెట్టింపు సంఖ్యలో రైతులు తరలి రావడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. బస్తాలు సరిపోవని రైతులు రాస్తారోకో చేశారు. సిర్సా గ్రామంలో తక్కువ యూరియా రావడంతో రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు గొడవలకు తావివ్వకుండా బందోబస్తు చేపట్టారు. అందుబాటులో ఉన్న బస్తాలను అధికారులు పంపిణీ చేశారు. చెన్నూరు మండలంలోని అంగ్రాజ్పల్లి, కొమ్మెర, శివలింగాపూర్ గ్రామాల రైతు వేదికల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరారు. సరిపడా యూరియా లభించకపోవడంతో చాలా మంది రైతులు నిరాశగా ఇళ్లకు వెనుదిరిగారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిచేట్లు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశలో పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. అధికార పార్టీ గెలుపు ఖాయమన్న భావనతో ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో పాటు పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కీలకంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. దీంతో ముందు నుంచే అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని రంగంలోకి దించింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న 3.85 లక్షల ఓటర్లలో ముస్లిం మైనార్టీ ఓట్లు 1,25,000 ఉండగా మరో 1,25,000 మంది వరకు సెటిలర్స్ ఉన్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 40,000 వరకు ఉన్నట్టు అంచనా. వీరిని ప్రభావితం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు. ఇక స్థానిక ఓటర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. బస్తీల్లో ఎక్కువగా నివసించే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామిని భాగస్వామ్యం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలుపు ఖరారు అనే స్థాయికి పార్టీని బలోపేతం చేయాలన్న దిశలో రాష్ట్ర నాయకత్వం కంకణం కట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోలైన ఓట్లు 45% మాత్రమే ఉండటంతో ఉప ఎన్నికల్లో దానిని కనీసం 60% తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా బస్తీల్లో ఓటర్లను ఆకర్షించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇందుకోసం గత 2 నెలలుగా 3 మంత్రులు బస్తీలు, డివిజన్ల వారీగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అభ్యర్థుల విషయానికొస్తే అది చివరి వరకు తేలే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ అంజనీ కుమార్ కూడా కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని, తాను పార్టీ తరపున పోటీ చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మరో 6-7 ఉండటంతో పోటీ తత్వాన్ని తగ్గించేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థి విషయంలో ఓ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ సహా అన్ని శాఖల అధికారులతో చర్చించారు. నగరంలో గత 3 రోజులుగా పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున అధికారులు విధుల్లో ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఫిర్యాదులు చేస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, మ్యాన్ హోళ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మొబైల్ మెసేజ్లు పంపాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని అధికారులకు సూచించారు.
తాగునీటి సరఫరా అయ్యే సమయంలో ఖచ్చితంగా మంచినీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి తెలిపారు. సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల పరిధిలోని ఆకేరు వాగులో ఇసుక దొంగలు పడ్డారు. అందినంత ఇసుకను తోడేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫకీరాతండా శివారులోని వాగులోని నీటి నిల్వ లేకపోవడంతో అక్రమ దందా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వాగులోకి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు వస్తున్నాయి. లబ్ధిదారుల పేరిట దళారులు ఇసుక తరలిస్తుండటంతో వాగులో ట్రాక్టర్ల జాతర కొనసాగుతోంది. నరసింహులపేట, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాల పరిధిలో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. కూలీల ద్వారా ఇసుక బయటకు తీసి కుప్పలుగా పోసి పట్టణాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. భారీ వర్షాలకు హన్మకొండ జిల్లాలోని ఐనవోలు దేవస్థానంలో నేల కొరిగిన శివాల మర్రి చెట్టును తిరిగి నాటారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఈ మర్రి చెట్టు ఎంతో ప్రత్యేకం. 200 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న చెట్టు నేల కొరగడంతో భక్తులు చెట్టును మళ్లీ నాటించాలని ఎమ్మెల్యే నాగరాజును కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా అటవీశాఖ అధికారులు నిపుణులను సంప్రదించి సాంకేతిక యంత్రాల సహాయంతో చెట్టును తిరిగి నిలబెట్టారు. చెట్టును తిరిగి నాటడంపై గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గాజాలో తక్షణం కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా మరోసారి అడ్డుకుంది. ఇందుకోసం అగ్రరాజ్యం తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తుందని భద్రతా మండలిలో యుఎస్ కౌన్సిలర్ మోర్గాన్ ఓటాగస్ తెలిపారు. హమాస్ అకృత్యాలను ఖండించడంలో తీర్మానం విఫలమైందని చెప్పారు. శత్రు దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఆమె తెలిపారు. ఈ తీర్మానానికి అనుకూలంగా 14 దేశాలు ఓటు వేయగా అమెరికా ఒక్కటే వ్యతిరేకించింది. ఫలితంగా తీర్మానం వీగిపోయింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐరాస భద్రతా మండలిలో గతంలో పెట్టిన తీర్మానాలను కూడా అమెరికా అడ్డుకుంది. అమెరికాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వెనిజువేలా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. కరేబియన్ దీవిల ఓర్చిలాలో ఈ విన్యాసాలు చేపడుతోంది. తమ తీర ప్రాంతానికి సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు సంచరిస్తున్న నేపథ్యంలో యుద్ధానికి సైన్యాన్ని సన్నద్ధం చేస్తున్నామని వెనిజువేలా ప్రభుత్వం తెలిపింది. సైనిక విన్యాసాల్లో భాగంగా వెనిజులా సైన్యం యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలను పనితీరును పరిశీలించాయి. వెనిజువేలా నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ ముఠాలతో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవలే డ్రగ్స్ బోటు అంటూ కరేబియన్ సముద్రంలో ఓ పడవను అమెరికా దళాలు ముంచేశాయి. ఫలితంగా అందులో ఉన్న 11 మంది మృతి చెందారు. ఇన్నాళ్లు క్షిపణులు, అణ్వాయుధాలు అంటూ హడావిడి చేసిన ఉత్తర కొరియా తాజాగా డ్రోన్ల వైపు దృష్టి సారించింది. అమెరికా వద్ద ఉన్న రీపర్ డ్రోన్ తరహాలో ఒక డ్రోన్ను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. డ్రోన్ను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలించారు. డ్రోన్ల ఉత్పత్తిని మరింత పెంచాలని అధికారులను కిమ్ ఆదేశించారు. అనంతరం క్షిపణి పరీక్షలను వీక్షించారు. ఆయుధాల ఉత్పత్తిలో దూకుడు తగ్గించాలని ఒక పక్క దక్షిణ కొరియా, అమెరికా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కిమ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్, అమెరికా మధ్య సుంకాలు వివాదాలు నెలకొన్న వేళ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో ఇరు దేశాల అధినేతలు భేటీ కానున్నట్లు సమాచారం. అక్టోబర్లో మలేషియా వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ, ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్ భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తర్వాత ఇరు దేశాల నేతల తొలిసారి భేటీ కానున్నారని వెల్లడించాయి. అయితే ఈ సమావేశంపై అమెరికా, భారత ప్రభుత్వాలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో అదనపు సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇటీవల వీటిపై స్పందించిన ట్రంప్, మోదీ తనకు సన్నిహిత మిత్రుడే అయినా రష్యా నుంచి చమురు కొనడం వల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. భారత్లో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం కావడంతో యాపిల్ స్టోర్ల ముందు జనం బారులు తీరారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఢిల్లీలోని యాపిల్ స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేసేందుకు గత 6 నెలలుగా ఎదురు చూశారని ఓ కొనుగోలుదారుడు తెలిపాడు. కొత్త మోడల్ను దక్కించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ మోడళ్లను ఇటీవలే యాపిల్ విడుదల చేసింది. ఈసారి బేస్ మోడళ్లను 256 GB వేరియంట్తో యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 17 82,900 రూపాయలు కాగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధరను 1,49,900గా యాపిల్ నిర్ణయించింది. ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు మొత్తం ప్రాజెక్టు ఖర్చు 84,000 కోట్లు అయితే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 35,000 కోట్ల అని నిలదీశారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యమైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4,47,000 ఎకరాలకే సాగునీరు ఇవ్వడమేంటని ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే ప్రాణహిత చేవెల్లో 80 టీఎంసీలు మాత్రమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతు ఎకరాలకు సైతం నీళ్లు ఇవ్వరా అని వ్యాఖ్యానించారు. 35,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమన్న హరీష్ రావు, ఇది కదా అసలైన మార్పు అంటే అని వ్యాఖ్యానించారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని, సిఫారసు లేఖలు బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతించమన్నారు. గ్యాలరీలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. గరుడ సేవ రోజున తిరుమలకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను అందజేస్తారన్నారు. బ్రహ్మోత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారని తెలిపారు. సాంకేతికతను వినియోగిస్తూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామంటున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని సాధారణ రోజుల్లో దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో తరలి వస్తారు. అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ అటు మూలమూర్తితో పాటు 4 మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు మరింత సంఖ్యలో భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ 9 రోజుల పాటు అటు మూలమూర్తి దర్శనం, ఇటు 4 మాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఓవైపు భక్తులకు స్వామివారి దర్శనమే కాకుండా తిరుమలలో బస చేసేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, వీఐపీ బ్రేక్ దర్శనాలు విషయంలో ఎలాంటి క్రమబద్ధీకరణ చేస్తున్నారు, ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. సార్ నమస్తే. బ్రహ్మోత్సవాలు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు, అధిక సంఖ్యలో తరలి వస్తారు. అసలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? అది కాకుండా చైర్మన్ గా మీకు తొలి బ్రహ్మోత్సవాలు, వీటిని ఎలా నిర్వహించాలనుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. మీరు అన్నట్లుగా ఈ నూతన పాలక మండలి ఏదైతే ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి ఈ బ్రహ్మోత్సవాలు, ఈ యొక్క బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా చేయాలని పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి. అదేవిధంగా వసతి అన్ని లక్షల మందికి కల్పించడం సాధ్యం కాదు. వాళ్ళకి అన్నప్రసాదాలు అయితే ఎంతమంది వస్తే అంతమందికి కూడా తయారు చేయడానికి సిద్ధమయ్యాం. అదనంగా 8 లక్షల లడ్డూల్ని తయారు చేసి రెడీగా ఉంచడం జరుగుతుంది. ఇక భోజన వసతి అయితే మీరు చెప్పక్కర్లేదు. మెయిన్ సెంటర్స్ ఏదైతే కూడళ్ళు ఉన్నాయో ఆడ కూడా వాళ్ళకి మొబైల్ ద్వారా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ఆ వ్యాన్స్ లో
ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు అయితే ఉంది, పిల్లలకైతే వాళ్ళకి మిల్క్, బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ గరుడోత్సవం రోజున ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు రాబోతున్నారు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు శ్రీవారు సుమారు 8 నుంచి 10 గంటల వరకు, అంటే అంతసేపు స్వామివారు మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో ఎన్ని లక్షల మంది వచ్చినా గానీ ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వటం అవన్నీ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. భక్తులందరూ కూడా నిర్భయంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లాల్సిందిగా ఈ టీవీ ద్వారా నేను కోరుతున్నాను. సార్, అంటే ఇప్పుడు మనకు సాధారణ రోజుల్లో అయితే విఐపి బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా ఆర్జిత సేవలు, ఇలాంటి సమయం అంతా ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఈ విఐపి బ్రేక్ దర్శనాలను క్రమబద్ధీకరించడం కానీ, సంఖ్య తగ్గించడం కానీ, ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించడం, ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆర్జిత సేవలన్నీ అది మామూలుగా జరుగుతాయి. ఈ విఐపి బ్రేక్ అనే విషయంలో మాత్రం కొంత మాడిఫై చేసాం. ఎందుకంటే ఎవరన్నా విఐపి, వివిఐపీలు వస్తే సెల్ఫ్ గా వస్తే వాళ్ళకి దర్శనం చేయించడం జరుగుతుంది. వాళ్ళ రెఫరల్ ఇస్తే మాత్రం వాళ్ళని ఈ 10 రోజులు అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంది. సిఫార్సు లేఖలు మాత్రం మేము తీసుకోదలుచుకోలేదు ఈ 10 రోజులు. మిగిలిన విఐపీలు డైరెక్ట్ గా వస్తే వాళ్ళు తప్పకుండా దర్శనాలు చేసి పంపిస్తాం. అంటే సార్, ఇప్పుడు మనకు ఈ అన్నదాన సత్రం, బెంగమామ అన్నదాన సత్రం కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్నదాన కేంద్రాలలో అదనపు సమయం ఏమైనా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామా? ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఎంతమంది భక్తులైనా రాని, ఎన్ని లక్షల మంది అయినా రాని, మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళందరికీ ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి. ఎవరైతే ఆ గ్యాలరీస్ లో ఉంటారో వాళ్ళకు కూడా ప్రతి 3 గంటలకి వాళ్ళకి ఆహారం అందించడం జరుగుతుంది. గతంలో వైకుంఠ ఏకాదశి కూడా చేశాము. దానికన్నా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి అన్నప్రసాదాలకి మాత్రం, తర్వాత లడ్డు ప్రసాదాలకు కూడా ఏమీ లోటు లేకుండా చేస్తున్నాం. సో అంటే మనకు తిరుమలలో బసక అన్నది లిమిటెడ్ గానే ఉంటుంది, అకామిడేషన్ అన్నది 7,500 రూములు, 8,000 రూములకు మించి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా, అట్లాంటి వారికి తాత్కాలిక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 24 రాత్రి ఇక్కడే ఉంటారు. 25వ తారీఖు AC5 ప్రారంభోత్సవం చేస్తాము. అక్కడ మనం ఒక 10,000 మందిని రోజుకి అకామిడేట్ చేయొచ్చు. అదేవిధంగా ఉన్న వసతినే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జర్మన్ షెడ్లు వేయటం అది ఇది అన్ని ఆచరణ సాధ్యం కాదని అనుకుంటున్నాను. సార్, అంటే మనకు వాహన సేవలు బ్రహ్మోత్సవాలలో అత్యంత ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్నది గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహన సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఈ కనుమ రహదారుల్లో 24 గంటలు, సాధారణ రోజులైతే రాత్రి 10:30 తర్వాత అనుమతించరు, తెల్లవారుజాము 4 తర్వాతనే అనుమతిస్తున్నాము. గరుడ సేవ రోజు కానీ లేకపోతే బ్రహ్మోత్సవాలలో కానీ వాహనాలు రాకపోకలు, వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం తీసుకున్నామండి. అది 24 గంటలు ఘాట్ రోడ్లు ఓపెన్ ఉంటాయి, అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ గరుడ సేవ రోజున ఈ 2 వీలర్స్ ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది 2 వీలర్స్ లో వస్తే పైన ఇబ్బందులు పడతారని 2 వీలర్స్ వరకు ఆపాలని అనుకున్నాం మేము. దాన్ని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పైన పార్కింగ్ కూడా L&T వాళ్ళు మానిటర్ చేస్తా అన్నారు. చూడాలి వాళ్ళు ఎంతవరకు మానిటర్ చేసి ఎక్కడెక్కడ పార్కింగ్ ఖాళీ ఉంది ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. సరే, అంటే ఈ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా, చిన్నపిల్లలు కానీ సంబంధించి లేకపోతే భద్రతకు సంబంధించి అదనంగా మనం ఏమైనా గరుడ సేవ రోజు భద్రతకు సంబంధించి సిబ్బంది పెంచడం, బ్రహ్మోత్సవాల వేళల్లో ఎలాంటి భద్రతకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం? రోజు 4,500 5,000 మంది పోలీసులు వస్తున్నారని, శ్రీవారి సేవకులు ఒక 500-600 మంది వస్తున్నారు. ఇక వేరే 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 సేవా సంఘాలు ఏవైతున్నా వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఏం లేదు. గతం కంటే భిన్నంగా విద్యుత్ దీపాలు అయితేనే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈ తిరుమలని ఈ 10 రోజులు చాలా అందంగా తీర్చిదిద్దుతున్నాం.
క్రౌడ్ మేనేజ్మెంట్కు రద్దీ నియంత్రణకు సంబంధించి టైఅప్ అయ్యారు, ఇస్రోతో ఇదే చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏంటి ఈ ఏడాది తొలిసారిగా ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఇస్రోతో టైఅప్ అయి చేస్తున్న విధానం ఏంటి అసలు? సో ఇస్రో వాళ్ళు త్రూ శాటిలైట్ ద్వారా క్రౌడ్ ఎక్కడ ఉంది, ఏంటి ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయింది ఏంటి అనే దాన్ని కూడా శాటిలైట్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా మనం ఇమీడియట్గా ఈ పోలీస్ కానీ వాలంటీర్స్ కానీ సర్వీస్ యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు పోతాం. ఈ మెడికల్ సిబ్బందిని ఎక్స్ట్రాస్ పెడుతున్నాం, ప్రతి ఒక్క విషయంలోనూ కేర్ తీసుకుంటున్నాం. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళని కూడా డబల్ త్రిబుల్ చేసాం. సో అంటే గత ఏడాది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిన్నపిల్లలు తప్పిపోతే ఈ జియో ట్యాగ్ ఏర్పాటు చేశారు. అది ఈ ఏడాది కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తున్నాం, అందులో ఏం డౌట్ లేదండి. ఈ ఏడాది కూడా సేమ్ జియో ట్యాగ్ పిల్లలకి ఇస్తే వాళ్ళని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆనవాయితీ సాంప్రదాయాన్ని అనుసరించి 24వ తేదీన బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయంలో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి కూడా ఈ ఏడాది తొలిసారిగా బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు భక్తులకు కావచ్చు ఇటు ప్రముఖులకు మధ్య సమన్వయం చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇస్రో వంటి సంస్థలతో అనుసంధానమై భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇబ్బంది లేకోకుండా ఉండేలా ఏర్పాటు చేశామన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో పి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో కలుషిత విష జలాలు కలకలం రేగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ఈ దోమడుగు గ్రామంలో అయితే మాత్రం ఈ విష జలాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ వర్షాల మాటున ఈ పారిశ్రామిక వాడలో ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యర్థ జలాలన్నీ కూడా ఈ కాలువలు అలాగే గొట్టాల ద్వారా ఈ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు అయితే వాటిలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే దోమడుగులోని దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో కలిగిన నల్లకుంట చెరువు ఏదైతే ఉందో ప్రస్తుతం అక్కడ ఉన్నాను, ఈ వ్యర్థ జలాలన్నీ కూడా దీంట్లోకి విడుదల చేయటం మొత్తం కూడా ఈ రంగు మారిపోయి పూర్తిగా గులాబీ రంగులోకి మారిపోయి మొత్తం విపరీతమైన ఈ విష జలాలు ఏవైతే ఉన్న కలుషితమైన నీరన్నీ కూడా పొలాల్లోకి చేరుతా ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈ నీరైతే వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ వాసన కూడా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. అయితే ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఈ వాటర్ ఎక్కడి వరకు చేరుతుందో అక్కడంతా కూడా ఈ పంటలు వ్యవసాయం ప్రధానంగా ఇక్కడ వరి పొలాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. వరికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ నీరంతా కూడా ఆ పొలాల్లోకి చేరడం వలన ఆ పొలంలో కలుపు మొక్కలు తీసుకోవడానికి కావచ్చు, మొక్క ఏ విధంగా ఎదుగుతుంది అనే క్రమంలో రైతులైతే మాత్రం కింద పొలాల్లో దిగాల్సిన అవసరం ఉంటుంది. ఈ దిగిన క్రమంలోనే దద్దుర్లు రావచ్చు, దురదలు రావడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ దాదాపు ఈ గుమ్మడిదల పరిసర ప్రాంతంలోనే దాదాపు 100 కంపెనీలు కూడా ఈ రసాయనకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో కొంతమంది మాత్రమే నిబంధనలు పాటిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నిబంధనలు తొంగలో తొక్కి ఈ వ్యర్థ జలాలని కూడా సహజంగా గైడ్లైన్స్ ప్రకారం ఈ వ్యర్థ జలాలను శుద్ధి చేసి వేరే ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ దాంట్లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే క్రమంలోనే దాన్ని ఎలాంటి శుద్ధి చేయకుండా నేరుగా వర్షాలు వచ్చిన సందర్భంలోనే వర్షం నీరు ఏదైతే ఉందో ఆ సమయంలోనే సహజంగా ఉన్నటువంటి కాలువల ద్వారా అలాగే తూముల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. అవన్నీ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో చెరువులు ఉంటాయి కాబట్టి ఆ చెరువులోకి చేరుతుంది. మొత్తంగా ఈ చెరువు పరిసర ప్రాంతంలో 67 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతుంది. అయితే ఈ నీరంతా కూడా ఆ పంట పొలాలకి వెళ్ళటం వలన ఆ వరికి మొత్తం ఈ ఏదైతే ఈ రసాయన కలిగిన నీరు వాటిని పీల్చుకోవడం ద్వారా ఆ ఉత్పత్తి అయ్యే వడ్లకు కూడా కొంత విషం వ్యాప్తి చెందే అవకాశం అయితే కనపడుతుంది, అవకాశం ఉండదని కూడా ఈ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ విష జ్వరాలు ఏదైతే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తిగా ఆ నీరు రంగు మారిపోయి గులాబీ రంగులోకి వచ్చేసినాయి. అలాగే ఏదైతే ఈ దుర్వాసనలు అయితే మాత్రం ఘాటుగా ఈ దుర్వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. దాదాపు పీల్చుకోవడానికి ఇక్కడ పరిసర ప్రాంతంలో పీల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఊపిరితిత్తు సమస్యలు రావచ్చు, అలాగే గర్భిణీలు కావచ్చు, ఈ చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళు ఈ వాసన ఏదైతే ఉందో దాన్ని పీల్చుకోవడానికి కూడా విపరీతంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి ఇలాంటి ప్రభావం ఉంది? ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు చెప్తారు?
గత 15 నుంచి 20 సంవత్సరాల నుండి మాకు ఈ ప్రతి సంవత్సరం ఈ బాధ తప్పట్లేదు. ఇది చాలా హానికరం అంటే చాలా హానికరము. మేము గత 3-4 సంవత్సరాల క్రితం మీద కలెక్టరేట్లో ఒక 40 కలిసి ప్రజాపాలన ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పీసీపీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది, సరదార్ ఆఫీస్లో గిట్ట 10 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక కమిటీ ఉంటుంది వాళ్ళది, వాళ్ళ ముందు గిట్ట చెప్పడం జరిగింది. ఎంత బాధ ఎంత చెప్పినా సరే ఎంత వృధా, ఎన్ని చేసినా వృధా. అందులో వాళ్ళ డబ్బులతో కట్టేస్తారు అంతే. ఎంత ఫైటింగ్ చేయను ఏం చేయ కంపెనీ ఏం చేయలేము మనం. ఆ పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితులు మేము బతుకుతున్నాం ఇక్కడ. దాన్ని కట్టడి చేసి ఏ విధంగా చేయాలని, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము దోమడు ప్రజల నుంచి. ప్రధానంగా ఎక్కడి నుంచి ఈ చెరువులోకి ఏ చుట్టుపక్కల ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి నీరు వస్తాయి? ఒక కంపెనీ ఉన్నది, ఎట్రో డ్రగ్స్ యూనిట్ 1 బొంతపల్లి, ఒకటే కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ నీళ్ళే ఇవి. మరి ఏం చెప్తున్నారు? పీసీబీ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? తీసుకెళ్ళినాం, వస్తున్నారు, తూతు మంత్రంగా షాంపుల్ తీసుకుపోతున్నారు. ఈ యొక్క గాఢత మన మనుషులు బతకొచ్చు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క కెమికల్స్ వల్ల ప్రజలకు ఏమీ ఇబ్బంది లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు, నిర్ధారణ చేస్తారు వాళ్ళు. అట్లా ఏం కాదని నిర్ధారణ చేసి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఈ శాంపిల్స్ తీయటం కానీ ఇలాంటి ఏం చెప్పట్లేదు, మాటతో తీసుకుంటున్నారు, ఏం లేదని నిర్ధారణ చేసి వెళ్ళిపోతున్నారు. తూతు మంత్రంగా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్ని రాజకీయ నాయకులు కానీ ఎన్ని రకాల కానీ డబ్బులతో కట్టిపడేస్తున్నారు అంతే. ఇలాంటి పరిస్థితి ఉండని పరిస్థితి దోమడ గ్రామం నాశనం అయిపోయినట్టు. ఇప్పటివరకు 20 సంవత్సరాలు ఎన్నిసార్లు ఫైట్ అన్నిసార్లు చేశారు, నానా రకాలుగా చేశారు, వృధా. సార్ మీరు చెప్పండి, మీరు పొలంలో కూడా దిగి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పంట పొలాల్లో దిగినప్పుడు ఎలా ఉంటుంది? అలాగే గర్భిణీ స్త్రీలు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వ్యాధులు కూడా సంభవిస్తున్నాయని చెప్తున్నారు. ఏంటి మొత్తంగా ఏం చెప్తారు? ఈ కెమికల్ వాటర్ వలన ఏమీ లేదు. ఫస్ట్ టైం లేడీస్కు కలుపు తీయడం వెళ్తుంటారు, పొలాలకు కలుపు తీయ వెళ్తున్నారు. అందులో ఇప్పుడు కలుపు కొన్ని ఉన్నాయి, కొన్ని పుట్టకు వచ్చినాయి వరి. ఈ గడ్డి కొయ్యడం కానీ రైతులు లేకుండా కలుపు తీయడం కానీ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక 3-4 రోజుల నుంచి విపరీతమైన దురద పెట్టడము, హాస్పిటల్ పోవడము. మళ్ళీ ఇంకోటి, గర్భిణీ స్త్రీలకు విపరీతమైన ఆయాసం ఈ వాటర్ వలన. ఆయాసం అంటే దమ్ము తీయకుండా, అలాంటి శ్వాసకోశ వ్యాధులు కూడా చాలా వస్తున్నాయి. ఈ ఎట్రో డ్రగ్స్ వాళ్ళ యాజమాన్యము వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పీసీబీ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తున్నారు, వాటర్ షాంపులు తీసుకొని వెళ్ళడం వరకే. లోతుగా మాత్రం వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం లేదు. ఓన్లీ కంపెనీకు సేవ్ చేయడం వల్ల అలాంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలో ఏదైతే చెరువు, నల్లకుంట చెరువు ఉందో, దీని పక్కన వ్యవసాయ భూములు ఉన్నాయి. అలాగే రేట్లు కూడా తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ నీరు ఏదైతే ఉందో దానివల్ల భూమి సారం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఒక రైతుగా మీరు ఈ భూముల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మాది రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, దుందిగల్ ఎగ్జిట్ 5 నుంచి మా విలేజ్ ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్ ఉంటుంది. అది అప్ప జంక్షన్ నుంచి 8 కిలోమీటర్ శంకర్పల్లి రూట్ ఉంటుంది. అక్కడ ఒక్క విల్లా వచ్చేసి 8 నుంచి 9 కోట్లు, 4 కోట్లు పోతుంది అక్కడ. ఇక్కడ 4 కోట్లు ఉన్న భూమి 1 కోటి రూపాయలు కూడా ఎవరు కొనడం లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ రింగ్ రోడ్ నుంచి అది డిస్టెన్స్ అంతే ఉంటుంది. అప్ప జంక్షన్ నుంచి శంకర్పల్లి రూట్ వెళ్ళేది మొకిల్లా, సేమ్ మా డిస్టెన్స్ అంతే ఉంటుంది. 8 కిలోమీటర్లు ఉంటుంది మా విలేజ్. ఇప్పుడు 5 కోట్లున్న ల్యాండ్, 6 కోట్లున్న ల్యాండ్ ఎకరా, 1 కోటి కాదు, అడిగేవాడు నాదుడే లేదు ఈ వాటర్ను చూసి. అలా పొల్యూషన్ అయిపోయింది వాటర్. రెంట్లు కట్టుకున్న వాళ్ళు ఇండ్లు, గరీబోళ్ళు భూములు అమ్ముకొని అగ్వకు భూములు అమ్ముకొని ఇండ్లు కట్టుకున్నారు రెంట్లు కట్టుకుంటే ఏమైంది, గాయిలాపూర్ నుంచి గండిమైసం వరకు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 10,000 నుంచి 8,000 నడుస్తుంది రెంటు. ఇక్కడ 4,000 ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇక్కడ పొల్యూషన్ అయిపోయింది, ఎవడు ఉండట్లేదు, తాళాలు వేసుకుంటున్నాం ఇండ్లకు అన్నిటికీ. అది పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఏదైతే కెమికల్ వాటర్ ఉందో ఈ వాటర్ మీ పంట పొలాల్లో చేరిన క్రమంలో దద్దుర్లు రావటం, ఈ అంటువ్యాధులు రావటం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ వాటర్ వల్ల మీకు ఎలాంటి నష్టం ఉంటుంది? ఈ దద్దుర్లు ఎలర్జీ అని కాదండి, లేడీస్కి గర్భాశయం కోల్పోతున్నారు, ప్లస్ వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి, కంటి చూపు తగ్గిపోతుంది. దీనివల్ల మన తిన్న డైజెషన్ కాకపోవడము ఇలాంటి చాలా ఎక్కువైపోయినాయి. ఏదన్నా హాస్పిటల్ వెళ్దామంటే అక్కడికి పోయేటకల్లా ఏం బాబు ఏమైందంటే ఇవన్నీ చూసేటకల్లా నీది బొంతపల్లి ఏరియానా అనే పరిస్థితి వచ్చింది మాది. ఇక్కడ నుండి ఎవరైనా కంటి చూపు చాలా ఉంటాయి, ఇక్కడ పెట్టుకున్నా చూసుకున్నా ఎవరు చూసినా సరే. మాకు ఈ కంపెనీ వల్ల
ఎప్పటికీ లాస్ అయిపోతుంది. మా ఊర్లో మా మిత్రుడు అన్నట్టు వాల్యూ లేదు, రెంట్కు ఉండట్లేదు. ఇక్కడికి పోతే ఇక్కడ 3 కిలోమీటర్లు ఫుల్ స్మెల్, బస్సులో పోయిన వాళ్ళు కూడా ముక్కు పట్టుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. మేము ఈ బతుకు మాకు అయిపోయింది, మా పిల్లల బతుకులన్నా బాగుండాలనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. ఈ బతుకులు అనేది మాకు ఎట్లా అంటే పిల్లలు కూడా వాళ్ళు అన్నం తినే టైంలో ఇక్కడే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది, డాన్ బాస్కో స్కూల్ పక్కనే ఉంది, ప్రైవేట్ స్కూల్ పక్కనే ఉంది. దీనికి చాలా అంటే పిల్లలు కూడా మేము తినలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము. వెంట్రుకలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు మా ఊరికి. బొంతపల్లి దోమాడు ఎందుకు ఎక్కువైపోయారు అంటే వాళ్ళ ఇంటికలు, ఆడవాళ్ళ ఇంటికలు ఊసిపోతున్నాయి, పక్కకు పెడుతున్నారు, గిన్నెలో బాసనలో తీసుకుంటారు. ఆ పరిస్థితికి వచ్చింది మా పిల్లలు. అందువలన మేము మిమ్మల్ని సంప్రదించినాం అనమాట. ఈ బతుకు మేము బతకలేకపోతున్నాం, లేదంటే మొత్తం ఊరినే కొనేసేయమనండి, మేము వెళ్ళిపోతాం ఊరందరం. మా ఊరినే తీసుకోమనండి, వేరే దగ్గర బతకగలుగుతాం. మేము రోడ్లు వేస్తున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము. అలాంటివి అంటే మేమే మంచిగా లేదు, డెవలప్మెంట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఒక ఊరు అంటేనే 10 మంది ఉంటేనే ఊరు అవుతుంది. రోడ్ అంటే మేము మంచిగా ఉంటేనే రోడ్ వస్తుంది, లేకపోతే రాదు కదా. నువ్వు చేయాల్సింది మనల్ని మంచిగా చూసుకుంటూ అది చేయాలి. ఒకప్పుడు దత్తత తీసుకుంటా అయ్యేదంటే మాకు ఏం చేసినావు దత్తత అంటే ఎర్రకుంటని చేసేసినావు. ఇలాంటి బతుకులు మేము బతుకుతున్నాం. మాకు ఇలాంటి బతుకులు వద్దు, మీ కెమికల్ ఫ్యాక్టరీ వద్దు. మాదేదో మమ్మల్ని బతకనివ్వండి, మా పిల్లలన్నా మంచిగా చూడనివ్వండి. 60 ఏళ్ళు బతికేటోడు 20 ఏళ్ళకి అన్నట్టు చేసేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. అంటే ప్రధానంగా ఈ వాటర్ ఏ సమయాల్లో బయటకు విడుదల చేస్తున్నారు? సహజంగా వీటిని శుద్ధి చేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, వర్షాలు పడిన క్రమంలోనే బయటికి విడుదల చేస్తున్నారని ఎక్కువగా చెప్తున్నారు. అది వాస్తవేనా? కంపల్సరీ వర్షాలు పడే టైంలోనే వదులుతారు. ఎందుకంటే వర్షాలు పడే టైంలో వదిలితే ఏంటంటే ఇది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ వర్షమే లేదు అని చెప్పి మీలాంటి వాళ్ళని సంప్రదిస్తామని ఏం చేస్తారంటే వర్షం టైంలో ఖాళీ చేయాలి. అది పడేది 10 చుక్కలు అయితే వాళ్ళు వదిలేది 20 చుక్కలు. దాంట్లో కలుషితమై వచ్చేస్తూ ఉంటుంది. ఏమన్నంటే రెయిన్ వాటర్ కిందికి వస్తుంది. కిందనేమో పెద్ద పెద్ద నాలాల పైపులు ఉంటాయి, పెద్దవి. మన డ్రైనేజీలో కూడా ఉండవు, అంతకంటే పెద్దగా ఉంటాయి. ఏమన్నంటే పక్కకు ఏర్పోస్తుంది, మమ్మల్ని వెళ్ళనివ్వరు, చూడనివ్వరు. ఈ పరిస్థితి ఆ కంపెనీకి ఒక్కదానికే ఉంది. చుట్టూ మీరు చూసినా కూడా మొత్తం ప్రవారీ ఉంటుంది. ఆ ప్రవారీ వల్ల మేము అక్కడ పోలేకపోతున్నాం. ఏమన్నంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దాన్ని మనం ఏం చేయలేకపోవడం వల్ల మాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ నల్లకుంట చెరువు ఉందో, ఈ నల్లకుంట చెరువు మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం నీరు మొత్తం కూడా ఎర్రగా అలాగే గులాబీ కలర్లో మారిపోయి రంగు మారిపోయింది. ఇక్కడ ఈ పశువులు గడ్డి మేయడానికి కూడా ఇక్కడికి వస్తాయి, దీంట్లో వాటర్ కూడా తాగుతాయని చెప్పి గతంలో అయితే మాత్రం ఇది పూర్తిగా పశువులు తాగడానికి ఉపయోగించేవారని చెబుతున్నారు. ఏదైతే 10 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఏదైతే ఈ విష జలాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ విడుదల చేయటం వలన కూడా పూర్తిగా నల్లకుంట చెరువు మాత్రం ఎర్రకుంటగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ఈ పరిశ్రమలు ఉండటం వలన, ఈ పరిశ్రమలకి బందోబస్తు ఏర్పాటు చేయడం, వాళ్ళ పక్కన ఎయిర్ ఫోర్స్ ఉండటం వలన ఎక్కడి నుంచి నీరు వస్తున్నాయి అనేవి వాళ్ళు స్థానికంగా వెళ్ళి పరిశీలిద్దామన్నా కానీ వాళ్ళకి అనుమతించడం లేదు. పీసీబీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వచ్చి అలాగే పరిశీలన చేసి ఎలాంటి శాంపిల్స్ తీసుకెళ్తున్నారు, కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారికంగా లెక్కలు చెప్పట్లేదు. అదేవిధంగా అధికారికంగా ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టడం లేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ పిల్లల భవిష్యత్తు అయినా సరే సక్రమంగా ఉండాలి, మా బతుకులు ఎటు కూడా ఇప్పటికే పంట పొలాలు పాడైపోయినాయి, పూర్తిగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఏదైతే ఈ మనిషి జీవన విధానం ఉంటుందో పూర్తిగా చిన్నభిన్నమైపోయిందని చెప్పి కూడా వారు ఆవేదన చేస్తున్నారు. ఇప్పుడైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ నల్లకుంట చెరువుతో పాటు ఈ గుమ్మడిదల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అలాగే మొత్తం కూడా చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నుంచి.